ఏముండాలి 6 years? డిసిప్లిన్. ఏంటి మేడం ఆ డిసిప్లిన్ అంటే నోటి మీద వేలు వేసుకుని ఉండడం డిసిప్లిన్ కాదు. నువ్వు సెట్ చేసుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావో, లాయర్ అవ్వాలనుకున్నావో, ఇంజనీర్ అవ్వాలనుకున్నావో, నీకంటూ ఒక గోల్ సెట్ చేసుకుని ఉంటావు, అవునా కాదా? ఆ గోల్ సెట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ గోల్ సెట్టింగ్ తర్వాత నువ్వు వర్క్ చేస్తూ ఉంటావే, ఆ వర్క్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా నీ గోల్ కోసం ఎఫర్ట్స్ పెట్టాల్సిన పర్సన్స్ ఎవరు? నువ్వే, అవునా కాదా? సో అలా ఎవరైతే ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తారో, అంటే ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా వాళ్ళు పెట్టుకున్న గోల్ కోసం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వర్క్ చేసుకుంటూ వెళ్తారో, దే విల్ బీ ఇన్ ద సక్సెస్ జోనర్. ఎప్పటి వరకు? అంటిల్ యు రీచ్ యువర్ గోల్. సో ఒక 21 years వచ్చేస్తాయి. ఆ తర్వాత నువ్వు సక్సెస్ అయ్యావా లేదా, నువ్వు సక్సెస్ఫుల్ పర్సనా కాదా అని ఏ పారామీటర్ మీద నిన్ను జడ్జి చేయొచ్చు? నిన్ను నువ్వైనా జడ్జి చేసుకోవచ్చు, లేదా నిన్ను అదర్స్ అయినా జడ్జి చేసుకోవచ్చు. హౌ? ఎలా? ఎవరు అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? నేను అంత ట్రిక్కీగా ఏం అడగట్లేదే క్వశ్చన్స్. జాబా, శాలరీయా? ఎందుకు ఆ జాబ్, శాలరీ అవన్నీ? బికాజ్ యూ ఆర్ సపోజ్ టు ఫుల్ఫిల్ యువర్ నీడ్స్ అండ్ నెసెసిటీస్, అవునా కాదా? సో అంతవరకు యూఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ పేరెంట్స్, అవునా కాదా? ఆ తర్వాత కూడా ఇఫ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ పేరెంట్స్ అంటే వీ షుడ్ థింక్ అవర్ సెల్ఫ్, అంతే కదా? యూ షుడ్ థింక్ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే ఈ 6 years గోల్ నువ్వు ఏదైతే పెట్టుకుంటున్నావో, ఆ గోల్ దేనికి కనెక్ట్ అయి ఉండాలి? ఎర్నింగ్కి కనెక్ట్ అయి ఉండాలి. దేనికి కనెక్ట్ అయి ఉండాలి? ఎర్నింగ్కి కనెక్ట్ అయి ఉండాలి. సర్టన్ పీరియడ్ తర్వాత నీ నీడ్స్ని, నెసెసిటీస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకునే రేంజ్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే స్టేజ్లో నువ్వు ఉండాలి, అవునా కాదా? దెన్ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అవుతారా అందరూ? చూసుకుంటారా మీ పేరెంట్స్ని? ఎందుకు చూసుకోవాలి మన పేరెంట్స్ని? యు ఆర్ గెట్టింగ్ యంగర్ అంటే your parents are getting older, అంతే కదా? సో దెన్ హూ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్? యూ యువర్ సెల్ఫ్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. సో ఊరికే చూసుకోగలమా మన పేరెంట్స్ని? చూసుకోలేము కదా, అవునా కాదా? సో జాబ్, బిజినెస్ మనం చేయాలా వద్దా? దేనికోసం చేయాలి? జాబ్ అయినా బిజినెస్ అయినా టు ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ అండ్ నెసెసిటీస్, అవునా కాదా? సో కాబట్టి 6 years. అండ్ నాది ఇంకొక సలహా కూడా ఏమంటే, మా అక్క బీటెక్ చేసింది కాబట్టి నేను చేస్తా, మా అక్క లాయర్ కాబట్టి నేను లాయర్ని అవుతా, మా ఫ్రెండ్ ఇంజనీర్ కాబట్టి నేను ఇంజనీర్ అవుతా. డోంట్ గో లైక్ దట్. అసలు ఫస్ట్ నీకేం ఇష్టమో, నువ్వు దేన్ని ఇంట్రెస్టెడ్గా ఫీల్ అవుతున్నావో, నువ్వు దేన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని, దాన్ని నీ గోల్కి కనెక్ట్ చేసుకొని, ఆ గోల్ని కూడా ఎర్నింగ్కి అండ్ ఈ 6 years కూడా ఎవరైతే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ గోల్లో క్లారిటీ ఉండి లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్తారో, అల్టిమేట్లీ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్స్. సో ఎంతమంది వీళ్ళలో ఒక 6 years తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైజ్ యువర్ హ్యాండ్స్. అందరు గర్ల్సేనా? ఏం విన్నారో ఏం అర్థమైందో మరి. 6 years తర్వాత కానీ మీరు కనిపిస్తే కానీ తెలియదు. ఎనీవే నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th class board exams. థ్యాంక్ యూ ఆల్.